యా ఓకే ఓకే మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ అందరికీ. సో మనం చదువుతున్నటువంటి పోర్షన్ ఏం చదువుతున్నాం ఒకసారి చిన్న ఐడియా ఇవ్వండి. దానికన్నా ముందు ఏంటంటే మళ్ళీ గుర్తు చేసే ఒక మాట ఏంటంటే ఇంటరాక్టివ్, కొంచెం ఇంటరాక్టివ్గా ఏదైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా మాట్లాడవచ్చు, ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, ఏదైనా ప్రశ్న ఉంటే ఖచ్చితంగా అడగవచ్చు. ఆ విషయాన్ని అందరూ గుర్తు చేసుకోండి. చర్చ్ ఫీలింగ్లోకి వెళ్తుంది అంటే మాత్రం ఎవరో ఒకరు గట్టిగా ఆపడానికి ప్రయత్నం చేయండి. అలా కాకుండా ఒక మంచి ఫ్రెండ్లీ రిలేషన్లో చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడ దాకా వచ్చాం మనం? 11th వర్స్ కదా. ఫిలిపియన్స్ 2nd చాప్టర్ మనం వర్స్ బై వర్స్ స్టడీ చేస్తున్నాం. 2nd చాప్టర్ వరకు వచ్చాము. 2nd చాప్టర్లో 11th అయిపోయింది. ఓకే పర్ఫెక్ట్. సో ఫస్ట్ వర్స్ నుంచి 11th వర్స్ వరకు ఏమన్నాం, దాన్ని డివైడ్ చేసినప్పుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం అన్న వెంటనే లెగిసి ఉంచోవాలి అందరూ చెప్పడానికి సమాధానం. బ్రదర్ 3 పాయింట్స్ కదా, అంటే ఆ భాగాన్ని మనం ఏమన్నా అనుకున్నాము, హెడ్లైన్ సబ్ హెడ్డింగ్ అంతే, సింపుల్ ఆన్సర్ మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం అన్న వెంటనే ఆ 2వ అధ్యాయం అంతా కూడా అది ఒక క్రీస్తుని గూర్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం. సో దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఏ స్థాయిలో మన కోసం త్యాగం చేశాడు అన్న ఒక అద్భుతమైన అధ్యాయం కాబట్టి. సో మనం 11 వర్సెస్ చూసాము. 11 వర్సెస్ వరకు ఉన్న హెడ్డింగ్ ఏంటంటే బీ లైక్ క్రైస్ట్, లేదంటే మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఎవరు వచ్చారా? సో మనం చాలా క్విక్గా మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. చాలా టైం అయింది, బట్ స్టిల్ వీ విల్ గో చిన్నగా. ఎస్ అయితే సబ్ హెడ్డింగ్ ఏమనుకున్నాం, బీ లైక్ క్రైస్ట్, క్రీస్తు కలిగినటువంటి మనస్సు అని చెప్పి మాట్లాడాం. అయితే మనం 11 వర్సెస్ ఫినిష్ చేసాం కాబట్టి 12వ వచనం నుంచి మనం చదవాలి. ఎప్పుడైనా కూడా మనం బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఒక చిన్న ప్రశ్న క్విక్గా అడుగుతాను. రెగ్యులర్గా బైబిల్ చదివే అలవాటు అందరికి ఉంది కదా. సో అప్పుడు మనం గమనించాల్సిన కొన్ని చిన్న పాయింట్స్, నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ చెప్తా ఉంటా. నెక్స్ట్ టైం మీరు కూడా చెప్తా ఉంటే కలిసి నేర్చుకోవచ్చు. సో బేసికల్గా ఏంటంటే మనం ఒక అధ్యాయం చదివేటప్పుడైనా ఒక లెటర్ చదివేటప్పుడైనా కూడా దాన్ని బ్రేక్ డౌన్ చేసి మనకు చాలా చక్కగా కొన్ని వర్షన్స్ అంటే బైబిల్ వర్షన్స్లో సైడ్ హెడ్డింగ్స్ తోటి మనకు అర్థమయ్యే విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో అవి మనం ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు మనకి 11వ వచనం వరకు చాలా ప్రాముఖ్యంగా క్రీస్తుని గూర్చినటువంటి మనసు, అంటే యేసు ప్రభు వారి యొక్క మనసుని, ఆయన విధేయతని, దేవునికి ఎంతగా ఆయన విధేయుడుగా ఉన్నాడు, మన కోసం ఆయన ఏం చేశాడు, శిలువ మీద కార్యం ఏ స్థాయిలో తగ్గించుకున్నాడు అన్నది 11వ వచనం వరకు. 12వ వచనం నుంచి 18వ వచనం వరకు ఇంకొక కాంటెక్స్ట్ అనమాట. 12th వర్స్ నుంచి 18th వర్స్ వరకు. ఎవరికైనా NIV అలాంటి కొంచెం పెద్ద బైబిల్స్ ఉంటే దాంట్లో సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి యూజువల్గా. వర్కింగ్ అవుట్ ఆఫ్ సాల్వేషన్ అని కొంత ఉంది, డు నాట్ గ్రంబ్లింగ్ అని కొన్ని వర్షన్స్లో ఉన్నాయి, రిజాయిస్ ఇన్ క్రైస్ట్ అని కొన్నిట్లో ఉన్నాయి. ఇంకొక వర్షన్లో నేను చూశానంటే 12 నుంచి 18వ వచనం కూడా బీ లైక్ క్రైస్ట్ అనే దాంట్లోనే పెట్టేశాడు దాన్ని కూడా. అంటే క్రీస్తుకు కలిగినటువంటి మనసు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో ఈ చివరి 6 వచనాలు అంటే 18వ వచనం వరకు మనం చూస్తాం. ఒక వర్షన్లో ఏముందంటే డూ ఎవ్రీథింగ్ వితౌట్ గ్రంబ్లింగ్ ఉంది. ఇంకొక వర్షన్లో ఏముందంటే షైన్ బ్రైట్లీ ఫర్ జీసస్ అనే ఉంది. కొన్ని వర్షన్స్ మీకు చూపిస్తా. అయితే క్విక్గా 12 నుంచి 18వ వచనం వరకు ఒకసారి చదువుదామా, ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకుందామా? ఎవరైనా తెలుగులో చదివితే మిగతా వాళ్ళు చదువుతారు. ఇది ఓకే రెడీ, గో హెడ్. మీరు ఇచ్చేయించుటకును పారిశుద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వజ్రజనము మధ్య
నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులంలో అవునట్లు తనుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయదు. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అక్షయ కారణము కలుగుతుంది. మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించింది. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఈ 6 వచనాలు బేసికల్గా మనం చూస్తే, హలో సిస్టర్ గుడ్ ఈవినింగ్, ఈ 6 వచనాలు బేసికల్గా చూస్తే పైన మనం ఏం చదివాం? మైండ్ ఆఫ్ క్రైస్ట్ అని చదివాం. అంటే క్రీస్తుకు కలిగిన మనస్సు అని. క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగిన విశ్వాసులు ఎలా జీవిస్తారు అనేది చివరి 6 వచనాలు. ఎలా జీవిస్తారు లేదంటే ఎలా జీవించాలి అనేది ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చూస్తున్నాం సిస్టర్. సెకండ్ దిస్ థింగ్ 12th వర్స్ నుంచి. బ్రదర్ కూడా వచ్చేస్తే ఒక్కసారి మళ్ళీ చిన్న బ్రో గుడ్ ఈవినింగ్. యా, సో మనం చూసిన దాన్ని ఒక్కసారి వేరే వర్షన్స్లో కూడా నేను ఇది పోస్ట్ చేస్తానండి. సిన్స్ వీఆర్ గెటింగ్ లేట్, చాలా చక్కటి డిస్క్రిప్షన్, అంటే మంచి ట్రాన్స్లేషన్స్ కొన్ని ఇచ్చేసాను నేను. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. మెసేజ్ వర్షన్లో ఒకటి, తర్వాత ఎన్ఎల్టీ వర్షన్ ఇది నేను పోస్ట్ చేస్తాను. అంటే ఇది మనకి ఈజీగా అర్థం అవ్వాలని. ఎన్ఎల్టీలో ఏముంది మీరు స్క్రీన్ మీద చూస్తే, డియర్ ఫ్రెండ్స్ యూ ఆల్వేస్ ఫాలోడ్ మై ఇన్స్ట్రక్షన్స్ వెన్ ఐ వాజ్ విత్ యూ. పౌల్ గారు చెప్తున్నారు, లేఖ రాస్తున్నాడు కదా, విశ్వాసం చెప్తున్నాడు అనమాట అక్కడ లోకల్ చర్చ్కి. మనమే ఒక సంఘం అయితే మనకు లెటర్ రాస్తున్నాడు పౌల్ గారు. డియర్ ఫ్రెండ్స్ యూ ఆల్వేస్ ఫాలోడ్ మై ఇన్స్ట్రక్షన్స్ వెన్ ఐ వాజ్ విత్ యూ అండ్ నౌ దట్ ఐఎమ్ అవే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. వర్క్ హార్డ్ టు షో ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ సాల్వేషన్, obeying God with deep reverence and fear. For God is working in you, giving you the desire and the power to do what pleases Him. అని చెప్తా కింద 14 వచనంలో మళ్ళీ మళ్ళాంటి వాళ్ళకి అక్కడ సంఘానికి ఏం చెప్తున్నారంటే, డూ ఎవ్రీథింగ్ వితౌట్ కంప్లైనింగ్ అండ్ ఆర్గ్యూయింగ్ సో దట్ నో వన్ కెన్ క్రిటిసైజ్ యూ. లివ్ క్లీన్ innocent lives as children of God, shining like bright lights in a world full of crooked and perverse people. మనకు చెప్తున్నాడు అనమాట, ఆయన సలహా ఇస్తున్నాడు. హోల్డ్ ఫర్మ్లీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ ఆన్ ద డే ఆఫ్ క్రైస్ట్ రిటర్న్ ఐ విల్ బి ప్రౌడ్ దట్ ఐ డిడ్ నాట్ రన్ ద రేస్ ఇన్ వెయిన్ అండ్ థ్యాంక్ మై వర్క్ వాజ్ నాట్ యూజ్లెస్, బట్ ఐ విల్ రిజాయిస్ ఈవెన్ ఇఫ్ ఐ లూజ్ మై లైఫ్, pouring it out like a liquid offering to God, just like your faithful service is an offering to God. And I want all of you to share that joy. Yes, you should rejoice and I will share your joy. ఇది ఒక సింపుల్ ట్రాన్స్లేషన్ అని. అంటే సంఘానికి పాస్టర్ గారు మన పౌల్ గారు రాస్తా సంఘంతో చెప్తున్నటువంటి సందర్భం అనమాట. పైన అంతా ఏమో యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ వచ్చాడు. దాని తర్వాత ఆ ఎగ్జాంపుల్ చూపించి సంఘానికి ఆయన ఇస్తున్నటువంటి హెచ్చరికలు అనమాట లెటర్లో. సో దాన్ని మనం మొత్తం చూడలేం కాబట్టి మీ కాంటెక్స్ట్ అర్థం అవ్వాలని చూపించాను. మనం ఏం చేద్దామంటే చిన్న హోంవర్క్ లాగా చేద్దాం. ఓకే, ఈరోజు మనం చూసే రెఫరెన్స్ 12th వర్స్ చూద్దాం. ఓన్లీ 12th వర్స్. ఓకే, 12th వర్స్ మాత్రమే చూద్దాం. ఆ 12th వర్స్ ఒకసారి చదవండి, మీరు అందరు చదువుకోండి ఒక్కసారి 12th వర్స్. మీరు గమనించాల్సింది ఏంటంటే పౌలు గారు సంఘానికి లేఖ రాస్తా ఉన్నాడు. ఆయన ప్రిజన్లో ఉన్నాడు. సంఘానికి లేఖ రాస్తా క్రీస్తుని గురించినటువంటి సందర్భం అంతా చెప్పాడు. తర్వాత 12వ వచనం రాస్తున్నాడు. 12వ వచనం చూడండి. చూసి దాంట్లో ఏ విషయం మాట్లాడుతున్నాడు, హాట్ టాపిక్ ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు. ఓకే, స్పాట్ ఆన్. ఓకే, ఒబీడియన్స్ అన్నాడు బ్రదర్. ఇంకా మీరు ఆలోచించిన చెప్పొచ్చు. వర్క్ హార్డ్, సాల్వేషన్. ఓకే, వండర్ఫుల్. ఓకే, సాల్వేషన్లోకి వచ్చేస్తుంది అది కూడా. సాల్వేషన్ అన్నాడు, ఈయన ఒబీడియన్స్ అన్నాడు. పర్ఫెక్ట్, సౌండ్స్ రియలీ గుడ్. సో యా, 2 విషయాలు మాట్లాడుతున్నాడు బేసికల్గా 12th వర్స్లో మనం చూస్తే.
దాన్ని మనం ఎప్పుడైనా బైబిల్ స్టడీ చేసేటప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు 12వ వచనం ఉంది. 12వ వచనం మొదటి భాగాన్ని బైబిల్లో కొన్ని చోట ఎట్లా రాశారంటే 12a అని రాస్తారు, స్మాల్ లెటర్. 12b అంటే రెండో భాగం అన్నట్టు, జస్ట్ చదవడానికి ఈజీగా ఉండడానికి. సో 12aలో ఏం చెప్తున్నాడంటే, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును అని చెప్తున్నాడు. సో మన బ్రదర్ చెప్పినట్టుగా ఒబీడియన్స్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అయితే నేను ఇది చదువుతున్నప్పుడు నాకు చాలా చక్కగా నాకు ఆకర్షించినటువంటి ఒక పదం ఏంటంటే ప్రియులారా. అంత బ్యూటిఫుల్ ఇది కదా మాట్లాడటం, ప్రియులారా అంటే. ఇంగ్లీష్లో కొన్ని వర్షన్స్లో ఏమున్నాయి, మీ వర్షన్లో ఏముంది ఆ వర్స్? బిలవర్డ్. ఇంకొన్ని వర్షన్స్లో ఏముందంటే మై డియర్ ఫ్రెండ్స్ అని ఉంది, డియర్లీ లవ్డ్ ఫ్రెండ్స్ అని ఉంది. అంటే చర్చ్ ఫెలో బిలీవర్స్తో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా పాస్టర్ మైండ్ సెట్ చూడండి. అంటే సంఘ కాపరిగా ఉన్నాడు కదా ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడంటే ప్రియులారా అనే మాట. సో కాపరికి సంఘానికి మధ్యలో ఉండాల్సిన రిలేషన్ ఏంటి అనేది మనం చూస్తున్నాం. జనరల్గా మనం ఏం చేస్తాం, మనకున్న ఆలోచన ఏంటంటే పాస్టర్ గారు వచ్చిన వెంటనే లేచి నుంచోవాలి, పాస్టర్ గారు వచ్చిన వెంటనే కారు తలుపు తీయాలి, పాస్టర్ గారు వచ్చిన వెంటనే చేతుల్లో బైబిల్ తీసుకోవాలి. ఈ ఆలోచన విధానం నేర్పించిన వాళ్ళది తప్ప లేదంటే అలా ఫాలో అవుతున్న వాళ్ళది తప్ప అనేది వ్యక్తిగతంగా వదిలేద్దాం. కానీ వాక్యం అలా చెప్పట్లా. పౌలు గారు ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే మై డియర్ ఫ్రెండ్స్ అంటున్నాడు ఆయన చర్చ్ని. ఆయన వస్తే బహుశా ఇట్లా భుజం మీద చేసుకొని ఏంటి చెప్పు స్టీఫెన్ అంటాడేమో, ఏంటి ఇమ్మాన్యుయల్ చెప్పు ఏం సంగతి, ఏం నడుస్తుంది, బైక్ చిన్న దోలేయా, కార్ చిన్న దోలేయా అని అంటాడేమో. అంటే ఆ రిలేషన్, అలాంటి రిలేషన్ మనం చూస్తున్నాం చర్చ్లో. సో లైక్ వైజ్ బిలీవర్స్ కూడా అలానే రెస్పాండ్ అవుతున్నారు. సో ఆ ప్రియులారా అన్న మాట నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన చాలా ప్రేమగా వాళ్ళతో ఉన్నాడు అన్న విషయం. సో అది మాట్లాడిన తర్వాత మనం ముఖ్యంగా చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును. సో అక్కడ ఏం మాట్లాడతారు చెప్పండి ఎవరైనా? ఏంటిది ఎక్కువగా? ఉన్నదానికంటే రానున్న రోజుల్లో మన రక్షణ ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి ఎక్కువగా అని. అంటే నేను ఉన్నప్పుడు అంటే నన్ను చూసి కాదు, నేను లేనప్పుడు కూడా ఇంకా అంతకంటే విధేయతగా ఉండాలి. ఓకే, ఇంకా మనం దేవుడితో ప్రేయర్లో కానీ అలాంటి ఉన్నప్పుడే కాకుండా నాట్ ఈవెన్ ప్రేయర్లో ఉన్నప్పుడే కాకుండా చర్చ్ లో ఉన్నప్పుడే కాకుండా ఓకే బయట ఓకే మీతో లేని ఈ కాలం ఈ కాలం ఈ కాలం సెన్స్ అది ఇది ఎప్పుడు 2000 years బ్యాక్ అది ఎప్పుడైతే చదువుతున్నాం ఆ కాలం అది ఇప్పుడు మనం ఎప్పుడు చేయడం కానీ దాన్ని మనం తీసుకోవాలి. ఓకే, సో మీ థాట్స్ షేర్ చేశారు, వండర్ఫుల్. అయితే వాస్తవానికి ఏంటంటే మనం కొన్ని మర్మాలు ఎతకాల్సిన అవసరం లేదు. చాలా చాలా క్లియర్గా ఆయన అప్పుడు వారితోనే మాట్లాడుతున్నాడు. ఇది ఇప్పుడు పరిస్థితి కన్నా ఉద్దేశంతో అయితే వాస్తవానికి రాసింది కాదు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు అయ్యా అంటే, నాకు ఒకటి మంచిగా అనిపించింది ఏంటంటే సంఘం గురించి ఆయన ఇస్తున్న సాక్ష్యం కూడా, సంఘం గురించి విశ్వాసుల గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే నేను ఉన్నప్పుడు మీరు చాలా ఒబీడియంట్గా ఉన్నారు అంటే ఎంత బ్యూటిఫుల్ చర్చ్ చూడండి. సో అదొకటి మనం గమనించవచ్చు కదా. మనం ఎప్పుడు కూడా కొంచెం ప్లెయిన్గానే ఆలోచిద్దాం. సో అక్కడ ఉన్న చర్చ్ మెంబర్స్ గురించి ఆయన ఎగ్జైట్మెంట్ తోటి వాళ్ళ విషయమే చాలా సంతోషంగా ఉన్నారు కదా. మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, మీ గురించి నేను దేవుడు స్తుతిస్తున్నాను, నేను ప్రార్థించినప్పుడల్లా నాకు చాలా సంతోషం వేస్తుంది. ఒక చోట నేను ఏం చదివానంటే ఫిలిప్పీ చర్చ్ గురించి ప్రార్థన చేసేటప్పుడు పౌలు గారు ఆయన పర్సనల్ ప్రేయర్లో గట్టి కేకలేసేవంట, ఎగిరి గంతులేసేవంట సంతోషంతో. అవును ప్రభువా, అంత బాగా వాళ్ళు చక్కగా ఎదుగుతున్నారు ప్రభువులో. సో ఆ మైండ్ సెట్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆయన వాస్తవానికి ఆయన ఏమంటున్నాడంటే, సిస్టర్ చెప్పినట్టుగా దేవుడికి చూపించే విధేయత విషయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, దానికన్నా ముందు ఆయన ఏమన్నాడంటే కాగా నా ప్రియులారా. ఇంగ్లీష్లో ఏముంది? దాని ముందు ఏమైనా పదం ఉందా? కాబట్టి దగ్గర ఏముంది తెలుగు ఇంగ్లీష్లో? దేర్ ఫోర్. అది మనం ఆగాలంట అక్కడ.
దేర్ ఫోర్ అన్నాడంటే హీఈస్ రిఫరింగ్ టు సంథింగ్ ఎల్స్. కాబట్టి కనుక అందుచేత అంటే దేని చేత అన్నప్పుడు దాని ముందు ఏం మాట్లాడాడంటే యేసు ప్రభు వారి గురించి మాట్లాడాడు. యేసు ప్రభు వారు ఎలా విధేయత చూపించాడు, తండ్రికి ఎలా ఆయన సమర్పించుకున్నాడు, తండ్రి చిత్తాన్ని చేయడానికి ఏ స్థాయిలో ఆయన్ని ఎంటీ చేసుకున్నాడు, ఈ విషయాలన్నీ చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు ఆ రకంగా జీవించాడు కనుక, యేసు ప్రభు వారు అటువంటి విధేయత చూపించారు కనుక, యేసు ప్రభు వారు అంతగా త్యాగపూరితమైన జీవితం జీవించాడు కనుక అని మాట్లాడుతున్నమాట. కాబట్టి దేర్ ఫోర్ అని మాట్లాడతా మీరు విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును. అంటే హీఈస్ ట్రైయింగ్, అరే యూ డ్రైవ్ మోటివేషన్ ఫ్రమ్ జీసస్. ఆయన అంతగా సమర్పించుకున్నాడు కాబట్టి ఇంకా మరీ ఎక్కువగా మీరు విధేయత చూపించాలి అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో మీరు ఒకవేళ చూస్తే ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. మీరు పాపమునకు దాసులై ఎంతటి కానీ ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడిందో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఏమన్నాడంటే ఈ సంఘం సత్యంలోకి రాకమునపు వాళ్ళకి దేవుడు అనే సత్యం తెలియదు వాళ్ళకి. కానీ సువార్త తెలిసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే వాళ్ళు పాపానికి దాసులై ఉన్నారంట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే హృదయపూర్వకంగా వాళ్ళు లోబడ్డారు, వాక్యానికి లోబడ్డారు కనుక ఆ లోబడిన దానికి తగినట్టుగా మరింతగా మీరు ఇంతకు ముందు కన్నా ఇంకొంచెం మీరు ఎక్సెల్ అవ్వాలి, మీ ఒబీడియన్స్లో ఇంకొంత మీరు హయ్యర్ సైడ్ మీరు వెళ్ళాలి అనేది చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అది ప్రాముఖ్యం అంటే మీరు అక్కడ చూస్తే ఏమనుందంటే 12వ వచనంలో విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నీతో లేని కాలంలో. సరే, అయితే దీంట్లో చాలా ప్రాముఖ్యమైన విషయం ఇంకోటి ఉందంట. యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం, 1వ అధ్యాయం. అంటే ఎందుకు ఆయన అంతగా విధేయత విషయంలో ఎందుకు మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. 22వ వచనం, 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఇప్పుడు మీరు మోసపుచ్చుకుంటారు. Do not merely listen to the word, so deceive yourselves. అంటే సంఘంలో కూడా 2 గుంపులు ఉంటాయంట. సంఘంలో కూడా 2 గుంపులు ఉంటాయి. ఏంటంటే వింటనే ఉంటారు వాళ్ళు, వింటమే. ఇంకా అసలు వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఇంట్లో ఆరాధన ఛానల్ ఓపెన్ అవుతుంది, మొబైల్లో హెడ్సెట్స్లో పెట్టుకొని వాక్యం వింటూ ఉంటారు, సంఘానికి క్రమంగా వస్తారు, కేవలం వింటనే ఉంటారు, ఏం చేయరు. వినటం వల్ల ఏం జరగదట, విని దాని ప్రకారం జీవించిన వాడు ధన్యుడు అంటది వాక్యం. విని దాని ప్రకారం జీవించాలట. సో ఎందుకు జీవించాలి, ఎందుకు దేవుని యెడల విధేయత కనబరచాలి, ఎందుకు మనం విధేయతలో కొనసాగాలి అని అన్నప్పుడు మనం చూస్తున్నటువంటి ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. 1వ అధ్యాయం 8వ వచనం. జస్ట్ మీకు కనెక్ట్ అవ్వాలని కొన్ని రెఫరెన్సెస్ చూపించి అంతే. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం కేవలం వినేవారిగా ఉండకూడదు. కాదమ్మా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఓకే, చదవండి. ఐఎమ్ సో సారీ, సెకండ్ చాప్టర్. ఐఎమ్ సో సారీ. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడి తను తాను తగ్గించుకున్నాడు. మనం అక్కడ నుంచి డ్రైవ్ చేయాలంట ఒబీడియన్స్. ఎందుకు మనం ఒబీడియంట్ ఉండాలి దేవుడికి అంటే, కుమారుడు అయినటువంటి యేసు ప్రభువు గారు, దేవుడైనటువంటి ఆయన తను తగ్గించుకొని ఏమీ లేనివాడుగా ఆయన దేవుడికి విధేయత చూపించడం. అంటే ఎంతవరకు అంటే మరణం పొందినంతగా, అంటే శిలువ మరణం పొందే అంతగా విధేయత చూపించడానికి ఆయన తగ్గించుకున్నాడంట. అంటే విధేయత చూపించాలంటే దానికి లిమిటేషన్స్ ఏంటి బ్రదర్ అని ఒకవేళ మనం అడిగాం అనుకో, దానికి లిమిటే లేదు అని చెప్తున్నాడు యేసు ప్రభు గారు. ఎందుకు లిమిట్ లేదు అంటే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని చేయడానికి, లేదంటే దేవుడు ఆశపడిన విధంగా జీవించడానికి యేసు ప్రభు వారు అవమానకరమైన శిలువ మరణం పొందడానికి కూడా ఎస్ అన్నాడంట.
ఎంతగా అంటే ఆయన మీద నిందలు వేస్తున్నా కూడా వేస్తున్నాడంట. ఆయన్ని అగౌరవపరిచిన, ఆయన పొందుకోవాల్సిన గౌరవం ఆయనకి రాకపోయినా కేవలం దేవుడి చిత్తాన్ని చేయడానికి మాత్రమే ఆయన ఇష్టపడ్డాడు తప్ప వేరే దాని వైపు ఎటు చూడలేదు అన్న విషయం చెప్తున్నాడు ఆయన. సో ఆయన ఏమంటున్నా అంటే యేసు ప్రభు వైపు చూడండి అయ్యా, ఆయన ఎంత విధేయత చూపించాడో, శిలువ మరణం పొందేంతగా ఆయన తగ్గించుకున్నాడు కనుక, దేర్ఫోర్ అంతగా దేవుడు ప్రేమించాడు కనుక, అంతగా యేసు ప్రభువే మనకు మాదిరి విడిచిపెట్టాడు కనుక, నేనున్నప్పుడు మీరు విధేయులై ఉన్నారు సరే, కానీ ఆయన అలా చేశాడు కనుక నేను లేనప్పుడు కూడా మరింతగా మీరు విధేయత కలిగి ఉండాలి అన్న విషయం ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఇదే ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక మనం మొదటి అధ్యాయం 27వ వచనం చూద్దాం. అంటే ఇదంతా లైక్ కనెక్టింగ్ ద డాట్స్. నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరిలో ఒక్క భాష భావముతో సువార్త విశ్వాస పక్షంలో పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నానని నేను మిమ్మల్ని గూర్చి వినిలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. పాల్ డిజైర్ ఏంటి అంటే, నేనున్నా లేకపోయినా, నేను మిమ్మల్ని వచ్చి చూసినా చూడకపోయినా, విశ్వాసులను పిలువబడిన తర్వాత వాళ్ళు సువార్తకు తగినట్టుగా జీవించాలే తప్ప వేరే అవకాశం లేదు. వాళ్ళకి వేరే లేదు ఆప్షన్, ఓన్లీ వన్ ఆప్షన్. బిలీవర్స్గా మనకున్న ఆప్షన్స్ ఏంటంటే లిమిటేషన్స్ లేవు, ఎక్కడ కూడా లిమిటేషన్స్ లేవు. ఆయన ఏమంటున్నాడంటే మీరు విశ్వాసులు అంటే సువార్త తగినట్టుగా జీవించాల్సిందే. వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యం ప్రకారమే జీవించాలి. ఎందుకు జీవించాలి అంటే వాక్యం చెప్పింది కనుక యేసు ప్రభువు వారు శిలువ మరణం పొందేంత వరకు ఆయన విధేయత చూపించాడు. విధేయత చూపించడానికి ఏంటి కొలమానం అంటే యేసు ప్రభువు వారు వైపు చూడాలి. చూస్తే ఏం కనబడుతుంది అంటే శిలువ మీద ఏలాడుతూ ఏమీ లేనివాడుగా చాలా అవమానకరమైన శిలువ మరణం పొందేంత వరకు తగ్గించుకున్నటువంటి యేసు ప్రభువు వారు కనబడతారు తప్ప మనకు వేరేదేమీ లేదు. మొన్న ఒకసారి ఇట్లానే ఒకరితో ఏదో మాట్లాడుతూ ఉంటే, ఎందుకు ఇప్పుడు మనకి ఎందుకు ఇంత ఆరాటం ఎందుకు అని చెప్పి కొన్ని విషయాల మీద మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళని ఉదాహరణకు చెప్తున్నారన్నమాట. వాళ్ళు చూడు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు కూడా క్రిస్టియన్సే కదా, వాళ్ళని చూసి నేర్చుకో. జనరల్ లాంగ్వేజ్. మనకి ఎగ్జాంపుల్ ప్రభు తప్ప ఏం లేదు ఎగ్జాంపుల్. సో మనం ఏదైనా ఉదాహరణ తీసుకోవాలన్నా, ఏదైనా లెసన్స్ తీసుకోవాలన్నా, ఏదైనా కరెక్షన్స్ తీసుకోవాలన్నా కూడా ఒకవేళ పొరపాటున ప్రకాష్ వైపు చూసి కరెక్షన్స్ తీసుకుంటే చాలా పెద్ద తప్పు, రమేష్ వైపు చూసి తీసుకుంటే తప్పు, ఆనంద్ వైపు చూసుకుంటే తప్పు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫుల్ ఆఫ్ ఎర్రర్స్. వీళ్ళు కొంతవరకే హెల్ప్ చేయగలరు, ఒక డాట్ వరకే, కానీ అదర్ సైడ్ చూస్తే పెద్ద ఇబ్బంది కలిగి ఉండొచ్చు. కానీ సంపూర్ణంగా మనకి ఒబీడియన్స్ చూపించిన వ్యక్తి ఎవరంటే వాక్యంలో మనకు కనబడే ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభువు వారు కాగా, దేర్ఫోర్ అందుకని ఆయన అంతగా దేవునికి విధేయత చూపించాడు కనుక మీరు ఇంకనూ విధేయత చూపించేవారుగా మీరు ఉండాలి. ఎందుకంటే విశ్వాసాలుగా మీరు మార్చబడిన తర్వాత స్వార్థ తగినట్టే జీవించాలి తప్ప లోకానికి మీకు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఛాయలు ఒకవేళ మీలో కనబడుతున్నాయి అంటే శిలువ మీద అంత శ్రమపడి మీకోసం ప్రాణం పెట్టిన దేవుడిని మీరు చాలా చక్కగా అవమానిస్తున్నట్టే అన్న మాట మనం గుర్తు చేసుకోవాలి. మనం ఎంతవరకు ఆగిపోతామయ్యా అంటే చర్చ్కి వెళ్ళామా, వాక్యం చదువుకున్నామా, ఏమీ అలవాట్లు లేకుండా సంఘంకి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, ఐఎమ్ ఎ గుడ్ బిలీవర్. అట్లా లేదు, వాక్యం అట్లా లేదు. వీ విల్ గో ఫార్వర్డ్, వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డూ అనేది. ఎందుకంటే వాక్యం విని ఏమీ చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. వాక్యం విని దాని ప్రకారం జీవించిన వాడే ధన్యుడని వాక్యం చెప్తుంది. ఒకవేళ వాక్యం విని ఏమీ చేయకుండా ఉంటే అది ప్రమాదం అని చెప్తున్నాడు అన్నమాట వాక్యం. సో ఆయన ఏమన్నాడంటే నేనున్నా లేకపోయినా మీరందరూ కూడా క్రీస్తు వైపు చూడండి. క్రీస్తు ఏ విధంగా అయితే విధేయత కనబరిచాడో అదే విధంగా మీరందరూ కూడా విధేయత విషయంలో మీరు పోటీ పడండి, విధేయత విషయంలో మీరు ఆరాటపడండి అంటున్నాడు అనమాట. అంటే ఈ రెఫరెన్స్ చూస్తున్నప్పుడు అసలు టూ మెనీ కరెక్షన్స్ ఫర్ మీ, ఇట్ వాస్ సో టఫ్. ఏంటిది అంటే దేవుడు మరి మనకు హెల్ప్ చెప్తున్నాడు కదా, అరే ఇది కాదురా అంటే. ఒకసారి ఏమైందంటే మొన్న రీసెంట్గా నేను ఒక బ్రదర్తో మాట్లాడుతూ ఉంటే ఒక ఫెలో బ్రదరు క్రిస్టియన్, ఆయన జీతం సమ్వేర్ అబౌట్ 2 lakh per month. ఓకే, అయితే ఆయన ఎలా వచ్చిందంటే పాపం ఆఫీస్లో ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫేక్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ పెట్టమంటే 3 years ఎక్స్పీరియన్స్ పెట్టాడు. 30,000-35,000 ఉన్నవాడికి సీదా 2 lakhs వచ్చింది. హీఈస్ వెరీ మచ్ ఓకే.
డౌన్ ద లైన్ ఒక 5-6 years అయిన తర్వాత ఫైనాన్షియలీ బ్రోక్, ఆల్మోస్ట్ 30-40 lakhs ఆయన మైనస్లోకి వెళ్ళిపోయాడు. అండ్ నౌ హీఈస్ లైక్ డబ్బులు వస్తున్నాయి కానీ సుఖం లేదు. అయితే నాకు అనిపించింది ఏంటి అంటే, యాక్చువల్గా ప్రభు వాడికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే 30,000తో నువ్వు ఎలా బ్రతకాలో ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు. దాన్ని దాటి దేవుడు నీకు ఆ జ్ఞానం ఇలా హ్యాండిల్ చేయడం. సడన్గా నీకు 2 lakhs వచ్చేకల్లా నీకు హ్యాండిల్ చేయడం రాలా. దట్స్ వే ద ప్రాబ్లం. దేవుడు ఒక స్థితి ఇచ్చినప్పుడు ఆ స్థితికి మనం కట్టుబడి ఉండాలి. ఆ స్థితి దాటి లేదు నేను ఆ స్థితి కంటే ఆ స్థితి దేవుడు పంపిస్తే ఓకే, దేవుడు పంపించకుండా మనం ఆరాట పడ్డాం అనుకో, దేవుడు నిన్ను ఎలో చేస్తాడేమో కానీ అక్కడ నువ్వు హ్యాండిల్ చేయడం రాదు, ప్రాబ్లం అయిపోద్ది. సో విధేయత చూపించే విషయంలో మనం అన్నీ కూడా ప్రభు దగ్గర నుంచి డ్రైవ్ చేయాలి. దేవుడు శిలువ మరణాన్ని తెప్పించుకునే శక్తి లేదా? క్షణమే దేవుడు అప్పచెప్పుకున్నాడు. దేవుడు అవమానిస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పలేడు ఆ రోజు, ఇమ్మీడియట్గా చెప్పగలడు. కానీ ప్రభు సువార్త తగినట్టుగా మనల్ని ఎలా జీవించమన్నాడో ఆయనకి ఒక నియమం ఉంది, దానికి ఆయన లోబడి ఉన్నాడు. సో పౌలు గారు ఏమంటున్నారంటే, ఒరే బాబు నేను ఉన్నా లేకపోయినా వచ్చినా లేకపోయినా సంఘంగా మీ అందరికీ ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే సువార్త తగినట్టుగా మీరు జీవించాలి. మీరు కుటుంబంగా బిడ్డలతోటి మీరు వర్క్ చేసినా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా మీరు క్రీస్తు వైపు చూసి ఆయన నుంచే మీరు మాదిరితత్వం తీసుకొని ఆయన వల్లే మీరు జీవించాలి తప్ప వేరే అవకాశం లేదు. అలా ఎట్లా బ్రదర్ కష్టం కదా అంటే, ఓవర్ నైట్ కాదు, బట్ ఆర్ వి రియల్లీ స్ట్రైవింగ్ ఫర్ ఇట్? మనం ఇష్టపడుతున్నామా అలా బతకటానికి? ఎందుకంటే అలా బతికితే ఏమవుతుంది చెప్పండి? అలా బతికితే ప్రభువుకి ఏమైంది? లాస్ట్ వీక్ మనం చూసాం ప్రభువుకి ఏమైంది. అలా బతికినందుకు ఏమైంది చూడండి. ఇదే అధ్యాయం 2వ verseలో యేసు ప్రభు వారంట బాగా తగ్గించుకున్నారంట. 9-10 verses చదవండి. ఎందుచేత? తండ్రికి విధేయత చూపించిన దానిని బట్టి, తండ్రి ఏదైతే చేయమన్నాడో అది చేసి శిలువ మరణం వరకు వెళ్ళాడు కనుక దేవుడికంట పౌరుషం వచ్చేసిందంట. తండ్రి దేవుడికి పౌరుషం వచ్చి నా కోసం నేను చెప్పిన మాట విన్నాడు కనుక యేసు ప్రభు వారిని ఎలా దీవించాడంటే చెప్పమ్మా. చదువు. పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగినట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించాడు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. దట్ ఇస్ ఎక్స్ట్రీమ్ హైయెస్ట్ ఆనర్ ఇచ్చాడు ప్రభువుకి. ఎంతగా అయితే తగ్గించుకున్నాడో అంతగా హెచ్చింపబడతాం అని చెప్పి వాక్యం ఉంది కదా. యేసు ప్రభు వారికి ఎలా అయితే అది అప్లై అవుతుందో వాళ్ళ బిడ్డలుగా మనందరూ కూడా అలానే అప్లై అవుతుంది. నువ్వు ఎంతగా అయితే తగ్గించుకుంటావో అంతగా లోకం నిన్ను నన్ను వెరువాడిగా చూస్తుంది. ప్రభువుని చూసిందా లేదా? నువ్వు ఎంతగా అయితే మౌనంగా ఉంటావో లోకం నిన్ను అది నీకు బతకటం రాదురా అంటారు. ప్రభువుని అన్నారా లేదా? సొంత ఇంట్లో వాళ్ళే వెరువాడిరా బాబు అన్నట్టుగా చూశారు. ఎంతగా అయితే అవమానాలు పొందుతావో, ఎంతగా దేవుడి చిత్తాన్ని చేయాలని చెప్పి నువ్వు కొన్ని పొందుకోవాల్సిన కంఫర్ట్స్ కూడా వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఎందుకు? సువార్త తగినట్టు నువ్వు జీవించాలంటే కొన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. నువ్వు తగ్గించుకుంటావు, కృంగిపోతావు, అవమానపడతావు. కానీ నీతో పాటు ఉన్న వాళ్ళు చక్కగా ఎదుగుతూ ఉంటారు. మూడో వ్యక్తి వచ్చి అరే ఏంట్రా వాడిని నేను చూసి నేర్చుకోరా అంటాడు. వాక్యం తెలిసిన వెంటనే సువార్త తగినట్టుగా జీవించంటది. ఇలా చేస్తూ ఉంటావు. ఒకరోజు బహుశా నువ్వు అనుకున్న వేరే వాళ్ళకి మనం ఉండకపోవచ్చు, చాలా తగ్గింపబడతావు. కానీ పరలోకం నుంచి దేవుడు చూస్తూ ఉండి ఆయన ఏమంటున్నాడంటే దెర్ విల్ బి వన్ డే వేర్ యూ విల్ బి విత్ మీ. మనం ప్రభువుతో కలిసి జీవించబోయే ఒక జీవితం రాబోతా ఉంది. ఆ రోజు మనం హెచ్చించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వాక్యంలో ఉన్నటువంటి రుజువులు అవి. యేసు ప్రభు వారు ఎంతకైతే తగ్గించుకున్నారో ఆయన నామం అంటే నామం మరొకటి లేదంట. పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన యేసు ప్రభు వారు ఇట్లా వచ్చినప్పుడు సాష్టాంగ పడిపోయి గడగడ వణుకుతా నిన్ను మించిన వాళ్ళు ఇంకెవరు లేరని చెప్పి ఒప్పుకోవడం తప్ప వేరేదేం లేదు. సో అటువంటి ఒక మహిమలోకి దేవుడు మనల్ని కూడా తీసుకెళ్ళబోతా ఉన్నాడు. కానీ ఈ భూమి మీద కొంత సమయం మనం దేవుడు చెప్పిన వరకే మనం చేయాలి. ఒకడికి ఒక పని చెప్తాడు, ఆ పనే చేయాలి. బాటిల్ పని బాటిలే చేయాలా, రిమోట్ పని రిమోటే చేయాలా, మొబైల్ పని మొబైలే చేయాలా. ఇప్పుడు మొబైల్ మనం చూస్తాం, ఇప్పుడు ఏదైనా సుత్తు ఉంది, సుత్తుతో మనం ఏదైనా అల్లం దంచాలి, ఇది తీసుకొని దంచామనుకోండి ఏమవుతుంది? వర్కౌట్ కాదు. ఫోన్ పని ఫోనే చేయాలా. లైక్ వైజ్ దేవుడు మనకి ఎటువంటి ఏ సర్కిల్లో మనం కూర్చోబెట్టాడు మనం అర్థం చేసుకొని
ఆ సర్కిల్లో మనం ఉంటూ దేవుడికి విధేయత చూపించడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే నేను కారు కొనుక్కున్నాను దేవునికి స్తోత్రం, నేను ఇల్లు కట్టుకున్నాను దేవునికి స్తోత్రం, నాకు మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ వచ్చాడు దేవునికి స్తోత్రం, వీటిని బట్టి దేవుడు స్తుతింపబడ్డాడు. దేవుడు స్తుతింపబడేది ఏంటంటే మన జీవితం మారినప్పుడు, మన బ్రతుకు మారినప్పుడు, మన స్టేటస్ మారినప్పుడు కాదు. మన బ్రతుకు మారినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు ఆరాధించబడతాడు, దేవుడు స్తుతింపబడతాడు. సో ఆ విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. సో ఐఎమ్ మేకింగ్ సెన్స్? వాక్యం నుంచి అర్థం అవుతుంది ఏమైనా? థ్యాంక్ యూ. ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారా? మరి ఏదైనా 1-2 మాటలు చెప్తే మేబీ వి విల్ గో టు ద నెక్స్ట్ పార్ట్. మావిడ ముందే అంటది, నువ్వు అంటావు కానీ సమయం వెళ్ళిపోతావు అంటది. అదొక బాధ. నీ మాటలు పడాల్సి వస్తుంది బ్రదర్, నీకు తెలుస్తలేదు, నీకు అర్థం కావట్లా. నాకు ఏమర్థమవుతుందంటే ఈ లెటర్ చదివేటప్పుడు చర్చ్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ గెట్ ద రెస్పెక్ట్. అంటే చర్చ్ లో మామూలుగా మనకి ఏంటి టిపికల్ చర్చ్ చేసి పాస్టర్ గారు మెసేజ్ చేస్తారు, లేకపోతే మెసేజ్ లో పాపం 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 వీటి గురించి. బట్ ద వే పౌల్ రాసే దాన్ని బట్టి చూస్తే ఇందులో అన్నీ ఉన్నాయి. బేసికల్ గా ఎంకరేజ్మెంట్ ఉంది, ఎడిఫికేషన్ ఉంది, వాళ్ళతో జాయ్ పంచుకోవడం ఉంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మరి ఏమైందో తెలీదు, చర్చ్ అంటే ఏదో కొన్ని తిక్కులు తినేసి బయటకు వచ్చాడు అనేటట్టు అయింది ఒక టిపికల్ చర్చ్. ఇలా ఎంకరేజ్ చేసుకోవడం, లేకపోతే షేర్ చేసుకోవడం, గుడ్ థింగ్స్ ఒకరితో ఒకటి పంచుకోవడం, ఆ వాతావరణం మేబీ సంఘంగా చాలా మంది కలిగి ఉండట్లేదు. ఏదో వచ్చాము ఒక శర్మను కొన్ని హెచ్చరికలు కొన్ని వినేసి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. ఇక్కడ చూస్తే చూడండి ఎన్నిసార్లు ఎంత ఎంకరేజ్ చేస్తున్నట్టు, ఎడ్యుకేషన్ చేస్తున్నట్టు, ఆ జాయ్ని ఆ లవ్ని షేర్ చేసుకుంటున్నట్టుంది కదా. యా, ఐ మీన్ దే హ్యాడ్ గుడ్ టైమ్స్ యాక్చువల్గా. యా, అంటే దేవుడు ఆయనకున్నటువంటి టైటిల్ ఏంటంటే హీఈస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త. ప్రభు దగ్గరికి వచ్చినా మనం సమాధానం పొందుకుంటాం. వాస్తవానికి సంతోషంతో మన హృదయం నిండిపోవాలి. కానీ అలాంటి అనుభవాలు రావట్లేదంటే ఆలోచించాలి. చర్చ్ ఏదైతే చర్చ్ అయ్యిందో మనకి అది కాదు చర్చ్ బేసిక్. దట్స్ వాట్ వి కెన్ డ్రా. యా, చర్చ్ అంటే కేర్ఫుల్ పండగ. వాట్ అబౌట్ వాళ్ళకి చర్చ్ అంటే ఒక పండగ. కరెక్ట్. మనకి చర్చ్ అంటే ఒక ప్రదేశం. ఆ ప్రదేశంకి వెళ్తే అక్కడ నుండి చెప్పులు స్మెల్ వేసుకొని వచ్చేస్తే అయిపోయింది మనకి చర్చ్. వాళ్ళకి చర్చ్ అంటే అది ఒక పండగ, అది ఒక మూమెంట్. అంటే see even today there are few families where they take pleasure out of church. అట్లేం కాదు, కానీ దాన్ని సంపూర్ణంగా ప్రతి విశ్వాసం అనుభవించట్లేదని చెప్పొచ్చు మనం. యా, సో మనం నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాడు దాంట్లో తర్వాత భాగం? ఓకే, దాన్ని ఎలా చెప్పాలి మనం? ఒకవేళ ఎవరికైనా రిఫరెన్స్ చెప్పాలంటే ఏమని చెప్తాం దాన్ని? రిఫరెన్స్ ఎలా చెప్తాం? 12b అంటాం దాన్ని. సో దట్ ఇస్ దాన్ని పెట్టుకున్నారు మరి వాళ్ళు. మనం వాడుకోవాలి, చాలా ఈజీ కదా. 12వ అధ్యాయం 12వ వచనం 2వ భాగం అంటారు, లేదంటే 12b అని రాసుకుంటాం మనకు గుర్తు కోసం. సో 2వ భాగంలో ఏమంటున్నాడంటే ఆయన లేదు అలా చదవకూడదు. ఎందుకంటే కాలమందును కామ అయిపోయింది, తర్వాత ఇప్పుడు భయంతోను వణుకుతోను. ఓకే, ఇంగ్లీష్లో ఏముంది? Continue to work out your salvation with fear and trembling. సో ఇక్కడ కూడా ఏమైపోయిందంటే మనకి ఫియర్ అంటే ఎటువంటి ఫియర్ అంటే కోపంతో ఉన్న ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అయితే గడగడ భయంగా వెళ్తామో అలాంటి ఫియర్ గురించి మాట్లాడలేదు ఆయన. కదే మనకు అలా పోట్రే అయిపోయింది యాక్చువల్గా. దేవుడు అంటే ఒక భయం, దేవుడు అంటే వణుకు. భయం వణుకు ఉండొద్దని కాదు, ఎస్ ఉండాలి, కానీ ప్రేమతో కూడినటువంటి భయం. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ నుంచి వచ్చే భయం, ఒక గ్రాటిట్యూడ్ నుంచి వచ్చే ఒక భయం. ఎందుకు గ్రాటిట్యూడ్ చెప్పండి? నీకోసం నా కోసం సిలువ మీద ఆయన ప్రాణం పెట్టాడు కదా. మనం ఎక్కడైనా డ్రైవ్ చేయాల్సింది అక్కడి నుంచే. నా కోసం సిలువ మీద అంత గొప్ప త్యాగం చేసిన ప్రభు ఎదుటని ఎలా పాపం చేయగలను? నా కోసం ఏమీ లేనివాడుగా ఆయన సిలువ మీద అవమానకరమైన మరణం పొందినప్పుడు
ఆ ఉద్దేశంతో నువ్వు భయపడాలి తప్ప నేను నరకానికి వెళ్ళిపోతాను భయం రాంగ్. అది నేను నరకానికి వెళ్ళిపోతా, ఇప్పుడు నా జాబ్లో నాకు ప్రాబ్లం అయిపోద్ది, రేపు నేను చేయాలనుకున్న ఒక పని జరగదు దీనివల్ల, ఇదంతా రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. నువ్వు భయపడాల్సింది దేనికోసం? ఇంకా దేవుడు గుడ్ థింగ్ ఏంటి తెలుసా, నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశా. నువ్వేదో తప్పు చేసావు కాబట్టి నీకు అన్యాయం చేసేవాడు కాదు దేవుడు. అలా చేస్తే ఎవరూ లేవు. దేవుని యొక్క వ్యక్తిత్వం అది. చెడ్డోళ్ళకి మంచోళ్ళకి వర్షం వస్తుందట, సూర్యుడు వస్తాడట. నువ్వు చేసిన మంచితనం బట్టి దేవుడు దీవించేలాకైతే ఎవడో లేవు ఇవాళ. మనం ఏంటో మనం తెలుసు. సో నువ్వు నీ వ్యక్తిగత జీవితం నా వ్యక్తిగత జీవితం బాగానప్పుడు నీకు నాకు దుఃఖం దేని గురించి రావాలి అంటే శిలువ మీద నువ్వు ప్రభువుని చూసినప్పుడు, అయ్యో దేవా నీలాంటి వాడికి ఎదురుగా ఎలా పాపం చేయగలిగాను, నా కోసం నువ్వు అంత శ్రమ తీసుకున్నప్పుడు నాకు ఎంత ధైర్యం లేకపోతే నేను అటువంటి తప్పు చేయగలను. ఆ భయం గురించి మాట్లాడతాడు ఆయన. గిల్టీ విత్ ఫియర్, ఒక గాడ్లీ ఫియర్, ఒక గాడ్లీ రెస్పాన్స్లో నుంచి వచ్చేటువంటి విషయం. ఆ విషయం మనం గమనించాలి. ఒక గ్రాటిట్యూడ్లోంచి వచ్చే విషయం అంటే, దేవా నువ్వు అంత గొప్ప రక్షణ నాకు ఇచ్చినప్పుడు, నువ్వు అంత గొప్ప ప్రణాళికలో నన్ను విమోచించినప్పుడు నేను ఎలా అశ్రద్ధగా ఉండగలను? అట్లా మనం ఉంటాం అశ్రద్ధగా. లాస్ట్ వీకే ఉన్నా చెప్తున్నాను నా వైఫ్కి, యాక్చువల్గా ఇలా నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, చూడండి కవరింగ్, చిన్న మిస్టేక్, ఓకే. సో ఇలా నేను ఒక తప్పు చేశాను, పాపం నుంచి వచ్చే డైలాగులు అవన్నీ. సో వాడు తప్పు చేశాను ఒప్పుకోవడానికి బాధలు అనమాట ఇవన్నీ. సో చూడండి ఇవన్నీ ప్రమాదం. ఇవి వాస్తవానికి ఇది అవన్నీ కూడా రెడ్ ఫ్లాగ్స్ అంటారు కదా, మనం చెక్ చేసుకోవాలి. సరైన పద్ధతి కాదు అది. అయితే భయంతో వణుకుతో మనం దేనికోసం ఉండాలి అంటే ప్రేమ నుంచి వచ్చేటువంటి భయం. యజమానుడి దగ్గర భయపడే భయం వేరు, భీకరమైన యజమానుడు అరే నన్ను కొరడాలతో కొడతాడు అనే భయం వేరు. కానీ ప్రేమించే దేవుడిని చూసినప్పుడు వచ్చే భయం వేరు. ఆయన చూడలేం. మనం ఇద్దరు వ్యక్తులను చూస్తాం ప్రార్థన చేసేటప్పుడు. ఒకడేమో ధైర్యంగా మంచిగా దేవుడి వైపు చూసి దేవా నా అంత పరిశుద్ధుడు లేడు, నేను అలాంటి వాడిని కాదు అని అంటే, చక్కగా జీవించే వాడు ఏం చేశాడంట, తలదించుకొని ప్రభా నేను ఏ పాటి వాడిని, తలెత్తుకొని నేను ప్రేయర్ చేయలేను ప్రభా, ప్రార్థన చేయలేను, తలెత్తుకొని నీతో మాట్లాడలేను. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? వాడి స్థాయి ఏంటో వాడికి అర్థమైపోయింది. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఇది మూడోసారి పడాల్సింది, ఇప్పుడు పడింది. అసలు ఆ చైర్ ఎక్కద్దు మా తీసే, తగలేదులే చూసేలే. ఆనంద్ కొంచెం దూరంగా పెట్టి చైర్స్, వాళ్ళు ఇంటెన్షన్లో దిగుతున్నారు, మనం మెసేజ్ అయ్యేవారు దిగకూడదు వాళ్ళు. రైట్, సరే, లెట్ ఇస్ నాట్ డిబేట్. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం మనం మాట్లాడుతున్నాం వాస్తవానికి. అంటే మన మైండ్ సెట్, మన అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్లో మార్పు రావాలి. మనం ఏదైనా తప్పు చేసేవంటే మనకు రావాల్సిన బాధ ఏంటి అంటే శిలువ మీద క్రీస్తు మనకు కనబడాలి. సో ఇది మనం పదే పదే గుర్తు చేసుకోవాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అక్కడ కూడా చాలా చక్కటి మాట, మనం అందరం ఇంతకుముందు విన్న మాట. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. How shall we escape if we ignore so great a salvation? This salvation, which was first announced by the Lord, was confirmed to us by those చాలు, తెలుగులో చదవండి ఇంకోసారి. మొదటి భాగం నాకు కావాల్సింది. మీకు ఎట్లా చెప్పలేము, 3వ అధ్యాయం ఏ అని చెప్పలేము. ఏం మాట్లాడుతున్నా? రక్షణ, గొప్ప రక్షణ అని ఎందుకు అంటున్నాడు? మళ్ళీ శిలువ మీద కనబడేటువంటి యేసు ప్రభు వారే. నీకు నాకు రక్షణ రావడానికి దేవుడే శిలువ మీద ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి. అందుకే ఏమైపోయింది, అది రక్షణతో ఆగిపోలే. గొప్ప రక్షణ, ఇంగ్లీష్లో ఏముంది బ్రదర్? గ్రేట్ సాల్వేషన్. ఎందుకు? ఆ శిలువ మీద జరిగిన కార్యం వల్ల ఏమేమి జరిగింది చెప్పండి. శిలువ మీద జరిగినటువంటి కార్యం వల్ల నీకు నాకు ఏం లభించింది? పాపాల నుంచి విడుదల, అంటే పాప విముక్తి, నిత్య మరణం నుంచి విడుదల, నిత్య రాజ్యంకి వెళ్ళే వాళ్ళ స్థానం. చూడండి అసలు ఉగ్రత నుంచి తప్పింపబడటం, అసలు ఎంత పెద్ద మాట అది. అందుకని అదేమైపోయింది, రక్షణ అని రాయలేకపోయాడు ఆయన. గొప్ప రక్షణ అన్నాడు ఆయన. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి రాయించిన మాటలేగా.
రక్షణ అని మనం అనేయొచ్చు, కానీ రక్షణ కాదు, అది గొప్ప రక్షణ. అయితే ఏమన్నాడు, ఇంత గొప్ప రక్షణ నుంచి మనం నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటాం అంటే, రక్షింపబడిన నువ్వు, రక్షణ గురించి తెలిసిన నువ్వు రక్షింపబడటానికి జరిగిన కార్యం ఏంటో తెలిసిన నువ్వు, అంత గొప్ప రక్షణని నేను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకోగలం? మన బిడ్డలు ఎలా తప్పించుకోగలరు? మన కుటుంబం ఎలా తప్పించుకోగలరు? అది వెయిట్ అనేది ఏంటయ్యా అంటే, యేసు ప్రభువు వారు శిలువ మీద చేసిన కార్యం తెలుసుకున్నాం మనం. ఆయన ఎలా అయితే తండ్రికి విధేయత కనబరిచాడో అటువంటి విధేయతలో మనం కూడా ముందుకెళ్ళాలి. స్వార్థ తగినట్టుగా మనం జీవించాలి. అదేవిధంగా అంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేసేటువంటి ధైర్యం మనం చేయడానికి అవకాశం లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, భయంతో వణుకుతో ఏం చేయాలంట? భయంతో వణుకుతో మన రక్షణని మనం కొనసాగించాలి. ఎందుకంటే ఆ రక్షణ వలన వచ్చిన ఫలితాలు చాలా అమేజింగ్ రిజల్ట్స్. ఎటర్నల్ లైఫ్ మనకు రావటం మనం చూస్తున్నాం. వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాట్ ఈస్ దట్ యు అండర్స్టాండ్? వాట్ కమ్స్ ఇన్ టు యువర్ మైండ్? ఓకే, నీకేమనిపిస్తుంది? నాకు ఏమనిపించట్లా? వెరీ గుడ్. యా, ఇంకా యా, వర్కౌట్ యువర్ సాల్వేషన్ తెలుగులో ఏముంది? మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అన్నప్పుడు, వర్కౌట్ యువర్ సాల్వేషన్ అన్నప్పుడు హౌ డు యూ ఇంటర్ప్రెట్? నీకేం అర్థమవుతుంది? ఓకే, మంచి బిలీవర్. ఆవిడ మారిపోయింది. ఓకే, సో డెసిషన్ మేకింగ్ లో రాంగ్. ఎట్లా అయిపోయిందంటే, అంటే రక్షణ పోగొట్టుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. సో రక్షణను కొనసాగించాలంటే మనం చిన్న విషయంలో కూడా తప్పిపోయి రక్షణ పోగొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఓకే, సరే. ఇప్పుడు ఇంకొక సీన్ చెప్తాను నేను, ఇంకొక కేస్ స్టడీ. ఆ ఇంట్లో చెప్పింది మా ఇంట్లో చెప్తా. ఇప్పుడు మా నాన్న ఒకసారి ఇట్లాగే షాప్కి వెళ్ళాడు. మా నాన్న షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 50 రూపాయలు సరుకులు కొన్నాడు. 50 రూపాయలు సరుకులు కొంటే 100 రూపాయలు నోటీస్ ఎంత ఇవ్వాలి? తిరిగి 50 ఇవ్వాలి తిరిగి. ఆయన 60 ఇచ్చాడు. మా నాన్న ఏం చేశాడంటే, బాబు నువ్వు తిరిగి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చావు, తీసుకో, నీ 10 రూపాయలు నాకెందుకు అని 10 రూపాయలు ఇచ్చాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్తున్నాను అనమాట, ఇట్లా 60 రూపాయలు ఇచ్చాడే, నేను 10 ఇచ్చాను అంటే, మా అమ్మ చిన్నగా, నాకు బాగా గుర్తుంది, ఎప్పుడో ఒక 5-6 ఏళ్ల క్రితం మా అమ్మ నాతో చెప్తాం స్టార్ట్ చేసింది, మీ నాన్న వాస్తవానికి మంచోడు కాబట్టి దేవుడు పట్టుకున్నాడు, మంచోడు కాబట్టి ఈరోజు రక్షణలోకి వచ్చాడు అంది. ఈ స్టేట్మెంట్ ఏమంటారు మీరు? ఆయన రాంగ్ అంటాడు. ఎందుకు రాంగ్? కరెక్టే కదా. ఓకే, ఎందుకంటే దేవుడే ఎన్నుకుంటాడు కానీ మనిషికి అంత లేదు. మనిషి దేవుని తెలుసుకోవాలన్నా కానీ దేవుని దగ్గర రావాలన్నా కానీ మనిషి ఆల్రెడీ పాపంలో చచ్చిపోయిన ఉన్నాడు. అలాంటి ఆలోచన కూడా రాదు మనిషికి దేవుడి దగ్గరికి వెళ్ళాలని. ఆలోచన ఇచ్చేది కూడా దేవుడు. ఇమానుయల్ మీరు ఏదో చెప్తున్నారు. అంటే మనము మన కళ్ళ ఎదురుగా కనిపించేది అవే చూస్తాం, అంటే వాటి మీద డిసైడ్ అవుతుంది. దేవుడు అంతరంగంలో ఉన్న మన స్వభావాన్ని ఆయన చూస్తాడు. ఇప్పుడు రూపీస్ రిటర్న్ ఇచ్చేసి అంటే నమ్మకంగా ఇచ్చేసిందని చెప్పి మనం వాళ్ళు అనుకుంటాం, అంటే ఫాదర్ ఉంచాం కదా. అర్థమైందా? బట్ రేపు నాడు ఒక 1 కోటి రూపాయలు వచ్చినాయి, జస్ట్ ఎగ్జాంపుల్. అందులో అంటే మనకు ఏదైనా స్కాన్ చేసే ఆప్షన్ ఉంది, అప్పుడు టెంప్టేషన్ వస్తుంది. ఇక్కడ నెంబర్ తక్కువ అంటే జస్ట్ అర్థమైందా? సరే, ఒకవేళ ఆ టైంలో కూడా ఇచ్చిండు అనుకో, అంటే ఆ ఒక్క విషయంతోనే మనము అంటే ఏమంటారు, ఈజ్ రైట్, ఈజ్ కరెక్ట్ అని చెప్పి నీతి మంత్రులని అనుకోలేం కదా. మేబీ మాట బట్టి కూడా ఉంటుంది పర్ఫెక్ట్. అంటే నేను ఏం ట్రై చేయడానికి ఇష్టపడుతున్నాను, వాట్ ఈజ్ మై పాయింట్ ఏంటంటే,
అంటే మనలో కొన్ని గుడ్ క్వాలిటీస్ చూసి, మనలో ఒక మంచి బిహేవియర్ చూసి, బా ఇమ్మాన్యుయల్కి స్వతహా ఈడు మంచోడు, జనరల్ మాట్లాడతాడు మంచోడు కాబట్టి ఈయన రక్షించేద్దాం అని దేవుడు అనుకునే అవకాశం లేదు, అవకాశం లేదు. ఎందుకంటే మనం అంటాం కొంతమందిని చూసి, బా సోను సూద్ ఎంత మంచోడు కాకపోతే అంత మంచి వర్క్ చేస్తాడు అంటే ఆయన మంచి చేయలేదు అంట్లా, అంటే మన ఐడియాలజీ అది. కాకపోతే వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఎందుకంటే వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ అన్నప్పుడు జనాలు ఏమనుకుంటారంటే నేనే ఏదో చేసి నా రక్షణని నేను ముందుకు తీసుకెళ్ళిపోవాలి, చాలా జాగ్రత్తగా రూమ్ లాక్ చేసుకొని నేను పడుకుంటే చాలు, ఏ తప్పు చేయను అని అనగలమా? హృదయానికి లాక్ వేసేది ఎవరు? ఆలోచనకు లాక్ వేసేది ఎవరు? అవకాశం లేదు. సో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. యా విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ. నో ఫస్ట్ వర్సేనా? ఫస్ట్ వర్సే అది. ఎఫిషియన్స్ 2nd చాప్టర్ 1st వర్స్. యా మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. ఒకవేళ మా నాన్న రక్షణ బుద్ధి ఉంటే ఏ టైంలో ప్రభు వచ్చాడు ఆయన దగ్గరికి? చచ్చిన స్థితిలో ఉన్నాడు ఆయన, పాపంతో చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా రక్షణలోకి వచ్చారు అంటే వాళ్ళ మంచి క్రియలను బట్టి వాళ్ళు రారు. పోనీ వాళ్ళ 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 ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆర్ఫనేజెస్ ఇవన్నీ చేసుకున్నారు, అందుకనే దేవుడిని రక్షించుకున్నాడు, అది లేదు, ఆ సినిమా లేదు అక్కడ. మన క్రియలను బట్టి ఏం జరగదట. ఎందుకంటే వాక్యం చాలా క్లియర్గా ఏం చెప్తుంది చూడండి. మళ్ళీ 1st వర్స్లో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా, మనం ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాం బికాస్ ఆఫ్ అవర్ సిన్స్. చచ్చిపోయినాడు ఏం చేయగలడు? చచ్చిపోయినాడు ఏళ్ళు కదపలేడు, చేతులు కదపలేడు. చచ్చిపోయినాడు దగ్గర ఏమొస్తుందండి? దుర్వాసన వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రకాష్ ఉన్నాడు, వాళ్ళ ఒకవేళ చనిపోయాడు అనుకోండి, గంట తర్వాతే ఎవరు వచ్చేమంటారు? శవాన్ని పక్కన పెట్టిన అంటారు. మన స్థితి అది. ప్రభువులోకి రాకముందు పేరు మారిపోద్ది, ఊరు మారిపోద్ది, గౌరవం మారిపోద్ది. ప్రకాష్ అంటారు అప్పుడు శవం మీద దుప్పటయ్యండి, ఇట్లా మాట్లాడతారు. మనం ఆ స్థితి అంట ప్రభువులోకి రాకముందు. నీ మంచి క్రియలు లేవు, ఇంకా నీ దగ్గర లేవు ఏమి. సో ఎందుకు ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నానంటే వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ అన్నప్పుడు మనది ఏదో చేయాలి రక్షణ కోసం, మనం ఏదో చేస్తే మనకు రక్షణ వస్తుంది అనేటువంటి ఆలోచన అవకాశం లేదట. ఎందుకంటే చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చచ్చిన వారై ఉండగా అంటే ఏంటంటే బహుశా మనం చీకట్లో ఉన్నప్పుడు, అంటే అసలు మనకి దిక్కు లేనప్పుడు, సంఖ్యల్లో ఉన్నప్పుడు, సాతాను కింద బందీగా ఉన్నప్పుడు, ఒక స్లేవరీలో ఉన్నప్పుడు, ఆ టైంలో దేవుడు మనల్ని పికప్ చేశాడు తప్ప మన ఓన్ గుడ్ థింగ్స్ వల్ల ఏం జరగలేదన్న విషయాన్ని మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇదే 2వ అధ్యాయం 8వ వచనం ఏమన్నా చూడండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడినారు, ఇది మీ వలన కలిగినది కాదు, తర్వాత దేవుని వరమే, క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడలేదు. నువ్వు తిరిగి 10 రూపాయలు ఇవ్వటం వల్ల కాదు, నువ్వు అతిశయపడతాక ఏం లేదు అక్కడ. నువ్వు 10 ఇవ్వు, 1 కోటి రూపాయలు ఏదని ఎగురించి దుర్వాసనే, నువ్వు శవమే. లేదు, నేను చిన్నప్పటి నుంచి చాలా బాగా బతికాను, మా అమ్మ నాన్నలు చక్కగా నేర్పించారు, నేను చిన్నప్పుడు ఒక్కరోజు స్కూల్ బంక్ చేయలేదు కనుక దేవుడు నన్ను ఈరోజు రక్షించుకున్నా అంటే తప్పు. అరే నీ దగ్గర శవం కంపు తప్ప ఏమి రాదు. ప్రభుతో నీకు సహవాసం అయినప్పుడు, నీకు దేవునితో సహవాసం అయినప్పుడు లోకంలో ఉంటాం తప్ప యు ఆర్ డెడ్. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియక మనం ఆపాదించేసుకుంటాం. ఓహో నేను మంచోడినే యాక్చువల్గా, కానీ ఎక్కడో ట్రాక్ తప్పాను, కానీ దేవుడు గమనించాడు నా మంచితనాన్ని, అందుకే ప్రభులో తీసుకొచ్చాడు, అందుకే మినిస్ట్రీలో ఉంచాడు. ఇలాంటి ఆలోచనలు ఇక్కడ కూర్చున్నవాడైనా అక్కడ కూర్చున్నవాడైనా ఎవడైనా కూడా ఏమీ చేతగాని స్థితిలో, వాడి దగ్గర ఏమి ఎఫర్ట్ పెట్టే ఎబిలిటీ లేని టైంలో, వాడి దగ్గర ఏ క్వాలిటీ లేనప్పుడు, వాడి దగ్గర 1% కూడా ఎబిలిటీ లేనప్పుడు దేవుడు పిక్ చేశాడు. ఆ విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నేను మంచోడిని కాబట్టి దేవుడు నన్ను పిక్ చేశాడు, నాకు మంచి థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి దేవుడు నన్ను పిక్ చేశాడు, మా అమ్మ నా కోసం గాఢంగా ప్రార్థన చేసింది కాబట్టి పిక్ చేశాడు. నో, లెట్ us నాట్ గివ్ క్రెడిట్ టు అవర్ మదర్స్.
లెట్ us గివ్ క్రెడిట్ టు ద పర్సన్ హూ గేవ్ హిస్ లైఫ్ ఆన్ ద క్రాస్. ఆయన పిక్ చేశాడు. ఆల్ గ్లోరీ టు గాడ్. మనం తెలియకుండా కొన్నిసార్లు పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి, పాస్టర్లకి ఎవరెవరికి ఇచ్చేస్తాం. వాళ్ళు నీకోసం ఒకసారి ఒక దెబ్బ వేయించుకో అంటేనే వేయించుకోరు. సో ఇక్కడ ఏంటంటే మన ఎఫర్ట్స్ ఏమీ లేవు, మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనం రక్షించుకున్నాడు కాబట్టి ఆయనకి సమస్త మహిమ ఘనత మనం ఇవ్వాలి. అయితే కేవలం కృపచేత మాత్రమే మనం రక్షింపబడ్డాం. సో ఫైనల్గా మనం చూస్తే మనం ఏ వర్స్ చదువుతున్నాం? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 12th వర్స్. మనం ఏమేమి చదివాము? ప్రియులారా చదివాము. విధేయులై ఎందుకు ఉండాలి, ఎందుకోసం విధేయతలో మనం ముందుకెళ్ళాలి అనేది మనం చూసాం. భయము వణుకు కూడా మనకి ఎందుకు ఉండాలి, సొంత రక్షణ ఎందుకు ఉండాలనే విషయం చూసాం. అయితే ఇప్పుడు శాల్వేషన్ అనే పదం మీద కొన్ని విషయాలు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని మాటలు ఏమైనా ఉన్నాయంటే, ద ఫ్రేజ్ వర్కౌట్ యువర్ శాల్వేషన్ ఇంప్లైస్ అన్ యాక్టివ్ ఆన్గోయింగ్ ప్రాసెస్. అంటే ఏంటంటే కొన్ని పదాలు ఉన్నాయి మన క్రిస్టియన్ దాంట్లో, వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని. అంటే ఒకసారి నువ్వు రక్షింపబడితే ఖచ్చితంగా నువ్వు రక్షింపబడినట్టే. అంటే నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా పర్లా, నువ్వు ఒకసారి ప్రభువుని ఒప్పుకోవటం, బ్యాప్తిజం తీసుకోవటం, ఇక ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే చాలరా బాబు అనేటువంటి ఒక పదజాలం. అంటే నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా పర్లా, నువ్వు ఒకసారి రక్షణలోకి వచ్చావు అంటే ప్రభువుతో ఉన్నట్టే. దాన్ని కరాఖండిగా కొట్టుబడేస్తుంది ఇక్కడ కొన్ని మాటలు. ఎందుకు అంటే ఇక్కడ మనం చూద్దాం. ఇంకొక మాట ఏముందంటే, సాల్వేషన్ ఈజ్ నాట్ అన్ వన్ టైమ్ ఈవెంట్ బట్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్. అంటే సాల్వేషన్ అనేది ఒకసారి జరిగేటువంటి ఈవెంట్ కాదు, అది కంటిన్యూస్గా జరిగేటువంటి ఒక ఈవెంట్ అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నా మన క్రిస్టియన్ దాంట్లో ఏం పదం వాడారంటే శాంక్టిఫికేషన్ అనే పదం వాడారు. సో అది మనం తర్వాత చూద్దాం. అయితే సో నేను ఇక్కడికి వచ్చేస్తున్నా. ఏంటిది ఇది? ఒకసారి మీరు స్క్రీన్ చూస్తే ఏముందంటే, యు ఆర్ నాట్ సేవ్డ్ బై గుడ్ వర్క్స్ బట్ ఫర్ గుడ్ వర్క్స్. అంటే ఏమర్థమైంది? నువ్వు 10 రూపాయలు తిరిగి ఇవ్వడం వల్ల నువ్వు రక్షణలోకి రాలా. నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత నువ్వు ఇంకా ఇస్తానే ఉండాలా. మీకు అర్థం అవ్వాలని అట్లా చెప్పా, మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే వీఆర్ నాట్ సేవ్డ్ బై గుడ్ వర్క్స్ బట్ ఫర్ గుడ్ వర్క్స్. అంటే నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు కాలు మీద కాలు వేసుకుని ఇంట్లో మామూలుగా కూర్చుంటే నడవదు. నువ్వు రక్షణలోకి రావడానికి నీ మీద ఎటువంటి నియమం లేదు, కానీ రక్షింపబడిన తర్వాత నీ మీద ఒక నియమం ఉంది. రక్షణలోనికి రానంత వరకు నువ్వు సచ్చినోడివి, నీ సచ్చినోడినే. కానీ రక్షించబడిన తర్వాత ప్రాణం ఇచ్చిన దేవుడు నన్ను ఒక పని చేయమంటున్నాడు. అదే అక్కడ మాట్లాడుతున్నాడు. వీఆర్ నాట్ సేవ్డ్ బై గుడ్ వర్క్స్ బట్ వీఆర్ సేవ్డ్ ఫర్ గుడ్ వర్క్స్. అంటే మంచి సత్క్రియలు చేసిన దాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి మంచిగా మనం జీవించాం, అబద్ధాలు ఆడలేదు, మా అమ్మ నాన్న ప్రేయర్ చేశారు, మేమంతా మా క్రైస్తవ కుటుంబమే, మా ముత్తాతల నుంచి దానివల్ల రక్షింపబడినావు అంటే నడవదు అట్లా. కానీ నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు సత్క్రియలు చేయడానికి నువ్వు పిలువబడ్డావు అని వాక్యం చెప్తుంది. రక్షణలోకి రావడానికి నువ్వేం ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ రక్షణలోకి వచ్చిన తర్వాత నీ మీద ఒక ఎఫర్ట్ పట్టడానికి నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకనే ఇప్పుడు మనం ఇఫ్ యు గో బ్యాక్ టు అవర్ వర్స్, భయంతో వణుకుతో మీ సొంత రక్షణని కొనసాగించుకోనుడి అంటే నీ మీద ఏదో ఒక బాధ్యత ఉంది అనే విషయం చెప్తున్నాడు ఆయన. నీ మీద నా మీద కూడా ఒక బాధ్యత ఉంది. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అంటే నడవదు. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్, నేను రక్షణ పొందాను కాబట్టి నేను ఇంట్లో కూర్చుంటాను, ఆదివారం చర్చ్కి వస్తాను, ప్రభువుతో నేను ఉంటాను అంటే నడవదు. అట్లా కాదు, దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ దాట్. ఇప్పుడు మీరు ఒకవేళ ఆ స్క్రీన్ సెకండ్ దాంట్లో చూస్తే ఇక్కడ మా నాన్న ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, గుడ్ డీడ్స్ ఉన్నాయి, మనీ ఉంది, రిలీజియన్ ఉన్నా కూడా చాలా అగాధం. ఇవేవి కూడా ప్రభు దగ్గర తీసుకెళ్ళావు. నీ గుడ్ డీడ్స్ తీసుకెళ్ళవు, నీ మనీ తీసుకెళ్ళవు. ఒకవేళ రిలీజియన్ నువ్వు క్రైస్తవ మతంలో ఉండాలని చెప్పి నిజంగా నువ్వు దేవుడు రక్షించుకోకపోతే కూడా నువ్వు వెళ్ళలేవు. సో ఇదంతా అగాధమే, ఇవేవి నేను కాపాడలేవు అని చెప్తున్నాడు మన దేవుడు వాక్యం. సో అయితే దీన్ని కొంచెం మీకు క్లియర్గా వాక్యం నుంచి చూపించడానికి ఇంత చూసిన ఎఫీషియల్గా రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోనే ఉందాం. కొంచెం 2వ అధ్యాయంలో ఇప్పుడు ఏం చూసాం మనం? 2 విషయాలు చూసాం. ఒకటేంటి, మనం సచ్చిన వారుగా ఉన్నప్పుడు చచ్చినోడు ఏం చేయగలడంటే, అరే
ఒకసారి ఫోన్ ఇడు అంటే ఇవ్వగలుగుతాడా చచ్చినవాడు? చనిపోయినవాడు ఏమి ఇవ్వలేడు కదా. చనిపోయినవాడి దగ్గర దుర్వాసన తప్ప ఏమి రాదు. బట్ గుడ్ ఫర్ నథింగ్ బేసికల్గా. అట్లాంటి వాడిని దేవుడు రక్షించుకున్నాడట. అలాంటి స్థితిలో ఉన్న ప్రకాష్ గారిని దేవుడు రక్షించుకున్నాడు. రక్షించుకోవడానికి ఏం చేశాడు దేవుడు? తను శిలువ మీద ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అదే వీడి కోసం ఎవడైనా ఎఫర్ట్స్ పెడతాడా? వీడు అసలు దేని గుడ్ ఫర్ నథింగ్, వీడి కోసం ఎఫర్ట్స్ పెడతామేంటి? ఆ ప్రేమ యొక్క మర్మం ఎవడికి అర్థం కాల. గుడ్ ఫర్ నథింగ్ ఫెలో గాడి కోసం దేవుడు శిలువ మీద ప్రాణం పెడతాం ఏంటి? అది ఒక మర్మంగా మిగిలిపోవటం ఇప్పటికి మన జ్ఞానానికి అర్థం కాల. అంత గొప్ప కార్యం చేసి నీకు నాకు గౌరవాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన బ్రతికిన తర్వాత మనం ఏంటంటే మనం దేని గురించి అతిశయపడటానికి అవకాశం లేదు. ఎందుకంటే మన దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు. ఆయన కాపాడుకున్నాడు, ఆయన రక్షించుకున్నాడు, ఆయనకే మహిమ రావాలి కనుక. అయితే రక్షింపబడిన తర్వాత మనం ఏం చేయాలో మనకు 10వ వచనంలో చాలా క్లియర్గా రాశాడు. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని. సో చనిపోయిన నిన్ను నన్ను ఆయన బ్రతికించుకున్నది ఎందుకోసమయ్యా అంటే ఆయనకు ముందుగా ఒక ఆలోచన ఉందంట. ఆయనకు ముందుగా ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఏంటంటే సత్క్రియలు చేయాలనేటువంటి ఒక ఆలోచన. దానికోసం ఆయన మనం సృష్టించుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. సో ఆ విషయాన్ని మనం మర్చిపోయి ఒకవేళ బతుకుతామేమో, మరి బాబు మీరు దేనికోసం రక్షింపబడ్డారో భయంతో వణుకుతో జాగ్రత్తగా మీ రక్షణ కొనసాగించండి అని చెప్తున్నాడు. పౌలు గారు సంఘానికి లేఖ రాస్తా చెప్తున్నాడు అనమాట. బాబు మీరు చక్కగా మీరు బాగున్నారు, విధేయతగా ఉన్నారు, నేను లేనప్పుడు కూడా మీరు విధేయతగా ఉండండి. ఎందుకోసం విధేయతగా ఉండాలయ్యా అని మీరు అనకండి, ప్రభు వైపు చూడండి. ఆయన ఎలా అయితే తండ్రి దగ్గర విధేయతగా ఉన్నాడో అదే విధంగా మీరు ఉండండి. ఆయన అంతగా శిలువ మరణం పొందడానికి కారణం మనం చచ్చిపోయి ఉన్నామని. ఆయన మనం చచ్చిపోయాం కాబట్టి ఏమీ లేని వాళ్ళని మనం కాపాడుకోవటానికి అంత సహాయం చేశాడు ప్రభువు. అయితే మనకు జీవాన్ని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని అంతా ఏమీ లేదు, మన మీద ఒక బాధ్యతను పెట్టాడు ఆయన. బాబు మీరు సత్క్రియలు చేయండి అని చెప్పి ఆ బాధ్యత పెట్టాడు కాబట్టి మనం చేయాలి. తీతుకు రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయం. మేబీ విల్ క్లోజ్ విత్ అనదర్ 5 minutes. వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. ఓకే, 5 minutes we will close this. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. నిజంగా చూడలేదురా టైం, లేదంటే ఆపేద్దాం. 2వ అధ్యాయం 14వ వచనం చదువుతారు ఎవరైనా? చదవండి అమ్మా. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తన తానే మన కొరకు అర్పించుకుంటాడు. చూసారా, శిలువ మీద ఆయన ఎందుకోసం మరణించాడయ్యా అంటే నిన్ను నన్ను బంగారు వీధుల్లో 16లో ఏసీ పెట్టి కూర్చోబెట్టడానికి కాదు. మన ఆలోచన ఏంటి? ఏదో రోజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాలి, అక్కడ బంగారు వీధులు ఉంటాయి, వజ్రాలతో మ్యాన్షన్స్ ఉంటాయి, దాంట్లో నాకొకటి, నా పక్కనే ఇంకొక ఫ్లాటు, ఈ పక్కనే మా అమ్మ ఫ్లాటు, మనందరం ఒకటే వీధిలో ఉందాం, అక్కడ కూడా స్వార్థం. అసలు వాక్యానికి మనకి ఎంత దూరమో చూడండి. అసలు వాక్యం ఎంత బ్యూటిఫుల్గా, ఆయన రక్షణ కూడా అంటలా గొప్ప రక్షణ అన్నాడు. ఎందుకోసం అంత గొప్ప రక్షణ చేశాడు అంటే దుర్నీతి నుంచి మనల్ని విమోచించాడంట. అంటే చచ్చిన వారిగా ఉన్న మనల్ని విమోచించుకున్నాడు. తర్వాత ఏంటమ్మా? ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు. సత్క్రియలు చేయడానికి ఆయన మనల్ని పవిత్రపరుచుకొని మనల్ని సంపాదించుకోవడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన ఎవరో తెలియదు అంటున్నాం. క్రిస్మస్కి ఒకసారి గుర్తు చేసుకుంటాం, గుడ్ ఫ్రైడే ఒకసారి గుర్తు చేసుకుంటాం, తర్వాత నువ్వెవరో మాకు తెలియదు. అలాంటి భాష దేవుడికి ఎంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనమే ఒకరికి 2000 ఇచ్చామండి, వాడు 2000 పాపం తిరిగి ఇచ్చాడు. మన ప్రాబ్లం ఏంటి తెలుసా? వాడు అక్నాలెడ్జ్ చేయడు ఎవరి దగ్గర, అది మనకు పెద్ద ప్రాబ్లం. ఏంటి, వాడు తిరిగి ఇచ్చినాక నేను చూడు కోరుకునేది ఏంటంటే నలుగురు ఉన్నప్పుడు చెప్పాలి వాడు ఎట్టగొట్టగా, ఈ టైంలో నాకు ప్రకాష్ సార్ ఇచ్చాడు, లేదంటే స్టీఫెన్ బ్రదర్ ఇచ్చాడు. ఎంత దుర్మార్గం చూడండి. మనం అనుకుంటామా, కొన్నిసార్లు అనుకోమా, మీరు మనుషులు కానీ కొన్నిసార్లు ఉంటుంది జనాలకి. అంటే తిరిగి ఇచ్చినా కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయటం అంటే నీ కోసం నా కోసం అంత గొప్ప త్యాగం చేసినప్పుడు ప్రభు, అంటే నువ్వు మురికిలో ఉన్నావు, నీ దగ్గర రాదు దుర్వాసన తప్ప ఏం రావట్లా, ఒక విలువ లేదు, ఒకటి ఏమీ లేదు.
అలాంటి వాడిని అందరూ మూలన పడేస్తే అసలు అవసరం లేదురా వీడు అన్నప్పుడు ఎటువంటి ఎబిలిటీ లేని నీ కోసం నా కోసం కాపాడటానికి ప్రభు శిలువ మీద ప్రాణత్యాగం పెట్టడం, విధేయత చూపించి నిన్ను నన్ను కాపాడుకుంటే, ఒరే నిన్ను కాపాడుకున్న దేనికోసం అయ్యా అంటే, మనం ఏమన్నాం రక్షణలోకి వచ్చినప్పుడు, నువ్వే నా ప్రభువు, నువ్వు ప్రభువు నేను ఒప్పుకున్నా, నా సొంత రక్షకుడు అని అన్నాం ఆ రోజు. అని 6 నెలలకు నువ్వెవరో తెలియదు అంటున్నావు. ఈరోజు ఏమంటున్నావు తెలియదు, ఇక్కడ నుంచి వెళ్ళి నాకేమంటావో తెలియదు. శిలువ మీద ప్రభు చూస్తా ఏమన్నా అంటే, మీరు మరలా సిలువ వేస్తున్నారు అంటున్నాడు. శిలువ మీద ఉన్న ప్రభువు మళ్ళీ గాయపరుస్తున్నాం. సో మనం ఏం చేయాలి అంటే, మన సొంత రక్షణని మనం భయంతో వణుకుతో కొనసాగించాలి. కొనసాగించాలనే పదం ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్. అది కొనసాగించాలి. ఇట్స్ ఎ ప్రాసెస్. వన్ డే ఈవెంట్ కాదు, ఒక ఫ్రైడే ఈవెంట్ కాదు. ప్రకాష్కి ఫ్రైడే తర్వాత అసలు ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. నాకు హౌ ఆర్ మై బిహేవింగ్, వాట్ ఆర్ మై ట్రాన్సాక్షన్స్, మా లైఫ్ స్టైల్ ఏంటి, ఎలా ఉంది, నా భాష ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది. చివరి రిఫరెన్స్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఏమా యా అంటే మనం చదివాంలే, ఇది 5, 6, 7 అధ్యాయాలు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. నిన్ను నన్ను కాపాడుకుంది ఎందుకయ్యా అంటే, నువ్వు నేను చేసే సత్క్రియలను బట్టి దేవుడు మహిమ పొందాలని, అంతే. నిన్ను నన్ను కాపాడుకున్నటువంటి దేవుడు ఎలా మహిమపరచబడతాడు, ఎలా లోకాన్ని తెలుస్తాడయ్యా అంటే, లాభం పొందుకుని సైలెంట్గా కూర్చుంటే నడవదు. ఆ దేవుడిని పరిచయం లోకానికి ఎవరు చేయాలి? మనమే చేయాలి. అసలు మనకి ఏం పని లేదు అన్నట్టుగా మన పని అంతా ఏంటి అంటే, మన కుటుంబాన్ని మనం కొట్టుకోవడం వరకే అని అంటే క్రైస్తవం యొక్క లక్షణం కాదట. అసలు దేవుడు ఒబీడియన్స్ ఎక్కడ, నా ఒబీడియన్స్ ఎక్కడ? దేవుడు అండర్స్టాండింగ్ ఎక్కడ, నా అండర్స్టాండింగ్ ఎక్కడ? దేవుడికి అసలు స్వార్థం ఉందా? స్వార్థం లేదు. పోనీ ఆయన మన దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు. ఇంకోటి, అసలు మన దగ్గర ఎటువంటి ఎబిలిటీ లేదు. అలాంటి వాడి మీద దేవుడు తన లైఫ్ని ఇన్వెస్ట్ చేయటం, ఇన్వెస్ట్ చేసిన తర్వాత నువ్వు నేనేమో ఆయన ఎవరో తెలియదు అంటాం. అసలు ఏమైనా ఉందా? సో అందుకని పౌలు గారు ఏమంటున్నారంటే, బాబు మీరు సిలువ వైపు చూడండి. ఆయన ఎలా అయితే నీ కోసం నా కోసం ప్రభువుకి తండ్రి దగ్గర విధేయత చూపించాడో, అలానే మీరు కూడా మీ విశ్వాసంలో కొనసాగండి. భయంతో వణుకుతో ఈ మహా గొప్ప రక్షణలో మీరు కొనసాగాలి. ఈరోజు మనకు కూడా అదే మాట. నీకు నాకు కూడా ఒక మాట ఏంటంటే, ఆయన త్వరగా వస్తా ఉన్నాడు. ఒకరోజు ఆయన ముఖాముఖిగా చూస్తాం. ఆయన ముఖాముఖిగా చూసినప్పుడు నేను నా కుటుంబం ధైర్యంగా చూస్తావా, లేదంటే భయంతో వణుకుతో ఇబ్బంది? ఒకటే మాట మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఒక స్టేట్మెంట్ చెప్పి వదిలేస్తా. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, మీరు అక్కడ చూస్తే మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ గాడ్స్ సోవర్నిటీ. ఇది బైబిల్లో చాలా చోట్ల కనబడేటువంటి ఒక విధానం. ఏంటంటే, దేవుడు తన శక్తితో దేవుడు ఆలోచనలో దేవుడు ఒక ప్రణాళికలో చేస్తూ ఉంటాడు. దానికి హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అంటే మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ కూడా తోడవాలి. భయంతో వణుకుతో సొంత రక్షణను కొనసాగించుడి అని అంటే, నేను బొమ్మలాగా కూర్చుంటానంటే అవ్వదు. స్టీఫెన్ బ్రదర్ వచ్చి అడిగాడు, ఫర్ ఎగ్జాంపుల్, బ్రదర్ నువ్వు లావ్ అవుతున్నాడు, ఏందన్నా లాస్ట్ 6 months జిమ్కి వెళ్తున్నా, తగ్గట్లేదు అంటే ఆయన అడుగుతాడు, ఏం చేస్తున్నావు జిమ్కి వెళ్ళని? పొద్దున 5 గంటలు వేస్తున్నా, జిమ్కి వెళ్తున్నా, 3 గంటలు అక్కడ పడుకున్నా, మళ్ళీ వచ్చేస్తున్నా. అట్లా అవ్వదు. సో నువ్వు రక్షణలో నువ్వు కొనసాగాలంటే కూడా అట్లా అవ్వదు. ఓన్లీ చర్చికలు కూర్చొని వస్తాను నువ్వు రక్షణలో ఉన్నట్టు కాదు. వర్కౌట్ చేయాలా. అందుకనే వర్కౌట్ యువర్ సాల్వేషన్. వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా, సంఘంతో కలవాలా, సహవాసంలో ఉండాలా, పాపాలను ఒప్పుకోవాలా, నిన్ను నువ్వు సరి చేసుకోవాలా, ఎక్కడెక్కడ నీకు ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్స్ట్రా సిన్ ఉందో కట్ చేయించుకోవాలా, ఆ ఫాస్టింగ్లు చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే క్రమంగా స్వార్థ తగినటువంటి విశ్వాసం మనం మార్చబడతాం. సో హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అలా కలిస్తేనే మనం దేవుడితో జట్టుగా మనం ముందుకెళ్ళగలం. తర్వాత మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే
స్టీఫెన్ బ్రదర్ చిన్న ప్రేయర్.